హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి మేక తలకాయ కూర. మన తెలంగాణలో తలకాయ కూర అంటే చాలా ఫేమస్, ప్రతి ఒక్కరు చాలా ఇష్టంగా తింటారు. ఈ కర్రీని మా అమ్మమ్మ తన స్టైల్లో చేసింది, చాలా టేస్టీగా ఉంది. లెట్స్ సీ మేకింగ్ ప్రాసెస్. ముందుగా 2 కేజీల తలకాయను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇది లేత తలకాయ, దీనిని ముందుగా ఉడకబెట్టడం అవసరం లేదు. ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా. మా అమ్మమ్మ అయితే కట్టెల పొయ్యి పైన ప్రిపేర్ చేస్తుంది. పొయ్యి పైన ఒక గిన్నె పెట్టి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి వేగాక ఇందులోకి ముందుగా తరిగి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్న పుదీనాని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగానే తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి తగినంత పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అడుగున మాడుతుంది, మాడకుండా కలుపుతూ ఉండండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత మనం ఇందులోకి ముందుగానే శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న 2 కేజీస్ తలకాయని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. కట్టెల పొయ్యి మీద వండడం వలన కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే పీస్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. మా అమ్మమ్మ తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా అండ్ టేస్టీగా చేస్తుంది. నాకైతే తలకాయ కూర వండడం రాదు, చూసి నేర్చుకుంటున్నా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా ముక్కలకి అంతా పట్టుకునేలా బాగా కలపండి. ఈ తలకాయ కూర అంటే మన తెలంగాణలోకైతే ఫుల్ ఇష్టం ఉంటుంది. మా ఫ్యామిలీలో అయితే మేము అందరం తింటాం, నాకైతే చాలా ఇష్టం. ఇప్పుడు దీనిని బాగా కలుపుకొని ఇందులోని వాటర్ సపరేట్ అయ్యే వరకు ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. సన్నని మంట పైన ఉడికించుకోవాలి, లేకపోతే అడుగున మాడుతుంది. ఇలా వాటర్ సపరేట్ అయిన తర్వాత ఇందులోకి మనం తగినంత కారంను యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీకి కారం ఎక్కువగానే పడుతుంది, మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. కారం ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోండి. నెక్స్ట్ ఇందులోకి మనం తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం సేపు మూత పెట్టి ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఉప్పు కారం టేస్ట్కి తగ్గట్టు చూసుకొని ఒక 10 నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలి. చూడండి, సూప్ మొత్తం దగ్గర పడింది, ఆయిల్ కూడా పైన తేలింది. ఇలా ఉంటే కర్రీ రెడీ అయినట్టే. ఇప్పుడు మనం ఇందులోకి కొత్తిమీర, గరం మసాలా, అలాగే ధనియా పౌడర్ వేసుకొని దించుకోవాలి. అంతే, సింపుల్ అండ్ టేస్టీ మన తెలంగాణ స్టైల్ తలకాయ కూర ఈస్ రెడీ. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.